రంగారెడ్డి జిల్లాలో చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు ఎంవి రంగరాజన్పై కొంతమంది దుండగులు దాడి చేయడానికి అప్రజాస్వామిక చర్యగా పేర్కొంటూ సూర్యాపేట జిల్లా అర్చక సంఘం తరఫున ఖండించడం జరిగింది. బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు ఎంవి రంగరాజన్పై కొంతమంది దుండగులు దాడి చేయడం అప్రజాస్వామిక చర్యగా పేర్కొంటూ మంగళవారం సూర్యాపేట జిల్లా అర్చక సంఘం తరఫున ఖండించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యకం విలువలు తెలియని వ్యక్తులు అర్చకుడిపై దాడి చేయడం హిందూ ధర్మంపై దాడి చేయడమే అన్నారు. బేషరతుగా హిందూ సమాజానికి చెప్పాలని డిమాండ్ చేస్తూ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడి హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన సంఘ విద్రోహ శక్తులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని పేర్కొన్నారు. ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై దాడిని దోషులను వెంటనే దేవాలయాలకు అర్చకులకు రక్షణ అంటే మన హైందవ ధర్మం ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా ఆ ఆలయంలో పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించేటువంటి గొప్పదైనటువంటి వ్యక్తి రంగరాజన్ గారు. అటువంటి చిలుకూరు బాలాజీ స్వామివారి మీదనే కాదు, అంతకుముందు కొన్ని దేవాలయాల మీద కూడా వాళ్ళు వెళ్ళినట్టుగా తెలుస్తోంది సమాచారం వాటి వల్ల. ఇది చాలా ఖండించదగినటువంటి విషయం. వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే దేవాలయాలు మన సంస్కృతి పట్టుకొమ్మలు దేవాలయాలు. ఆ దేవాలయాలు కరెక్ట్గా నడవాలంటే అర్చకులు. దేవాలయం బాగా డెవలప్ అయింది అంటే అర్చకులే. బాగా డెవలప్ అయిన తర్వాత ఆర్థికంగా పునరాగానే దేవాలయాలకి వస్తున్నాయి. కానీ అదే దేవాలయాల్ని మరి ఎండబెట్ట పరిధిలోకి ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు వచ్చేట్లు ఎండబెట్ట దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులకు కానీ ఇతర సమాజంలో ఉన్న అన్ని వృత్తులకు కానీ ఖచ్చితంగా రక్షణ కావాలి. అదే ప్రభుత్వం విధి. తప్పకుండా మన బ్రాహ్మణ సమాజం నుంచి అలాగే అర్చక సమాఖ్య నుండి కూడా ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రంగరాజు గారికి ఒకటే మాటలో చెప్పాలంటే అర్చకుడు ఎవరితోటి సమానమయ్యా? భగవంతుడితోటి సమానం. సాక్షాత్తుగా శ్రీహరితో సమానమైనటువంటి ఈ యొక్క అర్చకుడి మీద దాడి జరగడం అనేటువంటిది దేవాలయంలో దేవుడి మీద దాడి చేయడం అంత మహాపాపం అన్నమాట. అయితే ఈ అర్చకులందరికీ కూడా ఎవరో రామరాజ్యం పేరుతోటో ఇంకో దాని పేరుతోటో వాళ్ళు ఎవరో వచ్చి హిందూ ధర్మంపై దాడి చేయడం కానివ్వండి, లేదా విశేషంగా ఇంకా అడదిట్టమైనటువంటి దాడులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ దాడులన్నీ కూడా జరగక ముందే ప్రభుత్వం తరఫున ఎవరైనా సరే ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులను కానీ లేదా దేవాలయంలో ఉన్నటువంటి దిమ్మెను పట్టుకోవాలన్నా కానీ వాడికి గుండెలు వణికేలా ఎటువంటి జీవులు కానివ్వండి లేదా ఏదైనా మంచి ఉపాయకరమైనటువంటి పనులు కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుంది. అర్చకుడికి జరిగినటువంటి తర్వాత ఆయన పరామర్శించడం అనేటువంటిది ఎవరైనా చేస్తూ ఉంటారు. అర్చకుడే కాదు ఎవరైనా సరే పరామర్శించేటువంటి స్థితికి రాకుండా చేయడం అనేటువంటిది చాలా విశేషప్రదమైనటువంటిది. ఈరోజు మన యొక్క రంగరాజన్ గారికి జరిగినటువంటిది చాలా అన్యాయమైనటువంటిది. ఆయన ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఆ యొక్క చిలుకూరు బాలాజీ స్వామి దేవాలయంలో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఏళ్ళుగా వాళ్ళ యొక్క అర్చక సేవలు చేస్తూ ఉన్నారు.